కన్నా చెప్పు. నాకు ఒక 30,000 అప్పు కావాలి. 30,000? ఎందుకే? కాలేజ్ లో ఫీజు క్లియర్ చేసి సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి. ఏ బాబు గారు డబ్బులే లేదా? వేశారు, కానీ ఆ డబ్బులు మా బాబు ఆర్పేశాడు. ప్లీజ్ కన్నా, అసలుకే నా సర్టిఫికేట్స్. సర్లే, ట్రై చేస్తా. మోను, మా అమ్మని అడిగి డబ్బులు చెక్ చేసా, కానీ నెలకు 5,000 వడ్డీ. ఏంటి 30,000కి నెలకి 5,000 వడ్డీయా? ఏం వద్దా? వద్దంటే చెప్, తిరిగి మా అమ్మకే ఇచ్చేస్తా. ఏ సరే, కావాలి. సరే, ఫోన్ పే చేస్తా, చూడు. ఎస్, 2,000 మా అమ్మకిసి 3,000 నేను దుబ్బెత్తా. నాకు తెలుసురా ఇదంతా నీ ప్లానే అని. అయినా వడ్డీ ఎలా ఎగ్గొట్టాలో నాకు బాగా తెలుసు. మోను, ఈ రోజు డేట్ 5. నాకు ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు ఎక్కడమ్మా? మరేమో మొన్న నీ బర్త్డే అయింది కదా. అయింది. నీకు షర్ట్ కొన్నాను, వాచ్ కొన్నాను, షూ కొన్నాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావే? అవన్నీ నీకు ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులతోనే కొన్నాను. అమ్మడి అమ్మ, పెద్ద ప్లానే. మోను, ఈ నెల వడ్డీ డబ్బులు. మరేమో మొన్న నువ్వు నాకు సన్నంగా అండ్ అందంగా కనిపించాలని చెప్పావుగా. చెప్తే సన్నంగా కనబడడానికి జిమ్ జాయిన్ అయ్యా, అండ్ అందంగా కనబడడానికి పార్లర్ కి వెళ్ళా. కొంప తీసి నా వడ్డీ డబ్బులతోనా? మరంతేగా. అమ్మ, ఈ నెల కూడానా? మోను, మరి ఈ నెల వడ్డీ పరిస్థితి ఏంటి? మరేమో సాటర్డే మా ఫ్రెండ్ శాంతి పెళ్ళుంది. నాకు అర్థమైంది. నా వడ్డీ డబ్బులతో కొత్త బట్టలు కొనుక్కొని వెళ్ళాలంటావు, అంతేనా? అంతే. నాకు తెలుసు, అవసరంగా ఇచ్చాను కదా నీకు. ఓయ్, ఈరోజు డేట్ 5. వడ్డీ డబ్బులకి ఇంకా ఎందుకు ఫోన్ చేయలేదు? ఎలాగో ఏదో ఒకటి చెప్తావుగా. మరి ఈసారి ఏం చెప్తానో వినవా? సరే చెప్పు. రేపు మన రెబ్ సినిమా రిలీజ్ ఉందిగా. ఉంది. నీకు నాకు టికెట్స్ కొనేసా వడ్డీ డబ్బులతోనే. ఏంటి, 2 టికెట్లు 5,000? మరి రెబ్బల్లోడ్ అక్కడ. సరేలే, ఎంతైనా మా రెబ్బలోడే కదా. నా చెప్పులు పూర్తిగా అరిగిపోయాయి, అందుకే కొత్త చెప్పులు కొనుక్కున్నా. ఈ మంత్ మా ఇంట్లో కరెంట్ బిల్ నేనే కట్టా తెలుసా. ఇప్పుడు నీ డౌట్ ఏంటి? నేను అసలైనా ఇస్తానో లేదో అనేగా. అదే కదా. నేనెక్కడికి పోతా కన్నా, ఎలాగో నిన్నే చేసుకోవాలి. కట్నం డబ్బుల్లో కలిపేసిస్తాలే అసలు. దయచేసి గర్ల్ ఫ్రెండ్స్ కి మాత్రం అప్పులు ఇవ్వకండి రా, ఇలానే ఉంటది. ఇప్పుడు మా అమ్మ నాకు పక్కా చెక్కేద్ది.